నమస్తే ఫ్రెండ్స్, జీ శివ బాపట్ల ఛానల్కు స్వాగతం. మనం ఇప్పుడు బాపట్ల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద బాపట్ల రైల్వే స్టేషన్లో ప్రధానంగా నిర్మించనున్న బిల్డింగ్స్ నమూనాలు మీరు చూస్తున్న ఈ చిత్రాలే బిల్డింగ్స్ నమూనా చిత్రాలు. చూడండి ఫ్రెండ్స్, అమృత్ భారత్ స్కీమ్ కింద 17.13 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్కీమ్ కింద మన బాపట్ల రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి. మన వీడియో కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. భారతదేశంలో ప్రధాన రైల్వే స్టేషన్లను పునర్నిర్మించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకంలో భాగంగా మన బాపట్ల రైల్వే స్టేషన్ కూడా ఎంపికై ఉన్నది. అదేవిధంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లో పథకంలో భాగంగా మన బాపట్ల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణము జరుగుతున్నది. ఈ పునర్నిర్మాణము పూర్తి అయితే మన బాపట్ల రూపురేఖలే మారిపోనున్నాయి. ప్రయాణికులకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన బాపట్ల రైల్వే స్టేషన్లో ఏ విధంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పనులు జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఉన్నాయి, చూడండి. మన బాపట్ల రైల్వే స్టేషన్లో ఇదివరకే లోకో పైలట్ షెడ్ నిర్మించి ఉన్నారు. మరియు బాపట్ల రైల్వే స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫారంకు మరియు 2-3 ప్లాట్ఫారంలకు మెట్ల మార్గము మరియు లిఫ్ట్ సౌకర్యము అందుబాటులో ఉన్నది. అయితే నూతనంగా నిర్మించిన 4-5 ప్లాట్ఫారంలకు మాత్రము మెట్ల మార్గము మాత్రమే అందుబాటులో ఉన్నది. లిఫ్ట్ సౌకర్యము అందుబాటులో లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద మన బాపట్ల రైల్వే స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ పునర్నిర్మాణము జరుగుతున్నది. చూడండి ఫ్రెండ్స్, ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా ఫస్ట్ ప్లాట్ఫారంపై మార్బుల్స్ వేస్తున్నారు. అంతేకాకుండా ఫస్ట్ ప్లాట్ఫారం మీద మరియు 2-3 ప్లాట్ఫారం మీద కూడా నూతనంగా రేకుల షెడ్లు నిర్మిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్లాట్ఫారంపై నూతనంగా నిర్మిస్తున్న రేకుల షెడ్లు. అదేవిధంగా 2-3 ప్లాట్ఫారం మీద కూడా రేకుల షెడ్లు పూర్తిగా నిర్మాణము జరుగుతున్నది. మన బాపట్ల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. బాపట్ల రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించిన 4-5 ప్లాట్ఫారంలకు కోచి పొజిషన్ తెలిపే డిస్ప్లే బోర్డులు ఇంకనూ నిర్మించను లేదు. అయితే 1-2-3 ప్లాట్ఫారంలకు మాత్రమే కోచి పొజిషన్ తెలిపే డిస్ప్లే బోర్డులు ఉన్నాయి. నూతనంగా నిర్మించిన 4-5 ప్లాట్ఫారంలకు మాత్రము కోచి పొజిషన్ తెలిపే డిస్ప్లే బోర్డులు ఇంకనూ నిర్మించలేదు.
Charges platform number 3. Attention passengers, train number 07637, Tirupati to Sainagar Shirdi special, Railway Charges platform number 3. You could pass that junction. Will arrive shortly on platform number 3. यात्रीगण कृपया ध्यान दीजिए गाड़ी संख्या 1603 अंडमान एक्सप्रेस బాపట్ల రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించిన 4-5 ప్లాట్ఫారం, మీరు చూస్తున్నదే నూతనంగా నిర్మించిన 4-5 ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారంలో నీటి కుళాయిలు మరియు రేకుల షెడ్డు మరియు మెట్ల మార్గము కూడా పూర్తిగా నిర్మించి ఉన్నారు. అంతేకాకుండా 4-5 ప్లాట్ఫారం మీదనే టాయిలెట్లు కూడా నిర్మించి ఉన్నారు. బెంచీలు అక్కడక్కడ బెంచీలు నిర్మించి ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.